హాయ్ ఫ్రెండ్స్, కాకతీయ జియోలాజికల్ పార్క్ ఇంకో పార్ట్ ఇది చూడండి. మనం ఇక్కడ ఇది మెయిన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన పార్ట్. ఇది ఇక్కడ కోతులు ఉన్నాయండి. కోతులు చూడండి. కోతులు అంటే మన ఊళ్ళలో తిరిగి కోతులు లెక్కన ఉంటాయి, కానీ కొండముచ్చులు అంటారు కదా ఇవే అవి డిఫరెంట్గా ఉంటాయి. మూతి నల్లగా ఉంటుంది, తోక బాగా హైట్గా ఉంటుంది, ఎత్తుగా హనుమంత్ తోక లెక్క ఇట్లా గుండ్ర పైకి ఉంటుంది. ఇది చూడండి, అవి ఎలా కూర్చున్నాయి, అవి ఏం చేస్తే చూడండి. అవి ఈ జంపులు మామూలు జంపులు కదా, ఉన్నాయి 3 కానీ సింహంతో ఆట నాతో వేట పనికిరాదు అన్నట్టు చిరుతపులిలా పైకి కిందికి మామూలుగా ఎగరట్లేవు. కోతులు చూడండి మామూలు లేవు. అలానే చూస్తూ ఉండండి. ఇంకా మీకు ఈ జూలాజికల్ పార్క్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు వీలైనంత వరకు పూర్తి వీడియో ఇస్తా. ఇక చూడండి, ఇది కంగారుల సింహం అనుకునేవారు. సింహం కాదు, ఓన్లీ పిల్లి, అడవి పిల్లి, గండు పిల్లి అంటారు, అడవి పిల్లి అంటారు. అది ఎక్కువ తీయడం ఇష్టం లేక బయటకు వచ్చేసా. ఇలానే చూడండి, కొంచెం ముందుకెళ్తే మనకు ఏమున్నాయి చూద్దాం. అలా వెళ్దాం. ఇక్కడ వాటర్ కనబడుతుంది, దాంట్లో ఏవో ఉన్నట్టున్నాయి కదా. అలా కొంచెం దగ్గరికి వెళ్దాము. బాతులు బ్లాక్ కలర్ డక్ చూసారా? బ్లాక్ కలర్ డక్స్ ఎవరన్నా? నేనైతే చూసా కానీ ఎక్కువ చూడలేదు. ఇలా నీళ్ళల్లో స్విమ్ చేసేటప్పుడు అవి చూడలేదు. చూడండి బాతులు ఎలా స్విమ్ చేస్తున్నాయో, కాళ్ళు వెనుక పెట్టి అలా ముందుకు 3 ఎలా వెళ్తున్నాయి చూడండి. మామూలుగా వెళ్ళట్లేవు అవి. చూస్తా అంటేనే బాహుబలి సినిమా చూసినట్టుంది కదా అండి. బాహుబలి సినిమాలో కొన్ని బాతులు ఉంటాయి కదా, అలానే ఉంది. కానీ అవి వైట్ ఉంటాయి, బ్లాక్ ఉన్నాయి. అలానే ఇటు పక్కన ఇక ఇంకొకడికి వచ్చామండి. ఎదురుగా తాబేళ్ళు చూడండి. టర్టైస్ చూడండి, అవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 కుప్పలు ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి చూడండి, వాటర్ తాగడం, ఫుడ్ తినడం చూడండి. ఒక తాబేలో తింటుంది, ఒక తాబేలో వాటర్ తాగుతుంది, కొన్ని తాబేల్లో వాటర్లో పడుకున్నాయి, కొన్ని తాబేల్లో రౌండ్ అప్. ఇక వాటికి ఇష్టం, ఇక ఫుల్ ఫ్రీడమ్ ఇక్కడ. అటు తిరుగుడు ఏమేమో చేస్తాను. ఇక చూడడానికి వచ్చిన వాళ్ళందరూ వీడియోస్, ఫొటోస్. ఇక్కడ ఈ టాబ్లెట్స్ రకాలు ఉన్నాయంట. ఈ తాబేలు ఏ రకాలు చూడండి. ఈ షెల్ టాబ్లెట్, ఇది తాబేలు అనుకుంటా. స్టార్ తాబేలు అంటే స్టార్ ఉంటుంది కదా పైన, షెల్ అంటే గవ్వ టైపు వచ్చింది కదా అది. ఇక చూడండి, ఇది ఎలా తింటుందో చూడండి. ఎలా తింటుందో చూడండి, మామూలుగా తిన్నది అది. నేను కూడా ఫస్ట్ టైం తాబేలు తినడం చూడండి ఎలా తింటుందో తాబేలు. మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? చూసేది ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. తాబేలు ఎన్ని రకాలు నాకు కూడా తెలియదు, మీకు తెలిసేది ఉంటే చెప్పండి. వీలైతే అవి ఎక్కడ అడ్రస్ పెట్టండి, మనం మళ్ళీ వెళ్ళి కనుక్కుందాం. అలానే చూడండి, ఇంకో దాంట్లోకి వెళ్దాం. అలానే నిమ్మల్స్, పికాక్స్ చూడండి. పికాక్స్లో చాలా రకాల పికాక్స్ ఉంటాయంట. మరి ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు నాకైతే. నేనైతే పికాక్స్ అని తెలుసు కానీ ఎన్ని రకాలని తెలియదు. వైట్ ఇంకోటి ఏదో ఉంటుందంట, కానీ అవి కూడా చూపెడదాం. ఇక్కడ పార్కులో ఉంటే ఇవి చూడండి, నెమ్మలు చూడండి, మామూలు లేదు. వాటికి అసలు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, కొట్టుకోవట్లేవు అసలే, ఫ్రీగా ఉన్నాయి. అవి చూడండి, మంచిగా వాటికి ప్లేట్స్ పెట్టారు. ప్లేట్స్లో వాటికి తినడానికి వేశారు. అవి అలానే ఉన్నాయి. ఇక చూడండి, ఇటు సైడ్ నుంచి చూద్దాం. ఇలా చూడండి. అలానే కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఒక దగ్గర 20 వరకు ఉంటాయండి దీంట్లో. కాకపోతే ఇందులో కొన్ని కనబడుతున్నాయి, కొన్ని లోపలికి వెళ్ళినట్టున్నాయి, కొన్ని పైన కింద చెట్టు అటు సైడ్ లోపల కొంచెం లోపలికి కూడా కొన్ని వెళ్తున్నాయి. ఇక చూడండి, కొంచెం దగ్గరికి వచ్చాం ఇటు సైడ్కు. మరి అవి లోపల అటు ఇటు తిరుగుతున్నాయి. మనకు దగ్గర నుంచి వీడియో తీద్దామంటే కుదరట్లేదు, అందుకని ఇటు సైడ్కి రావడం జరిగింది. అవి చూడండి, గుంపుగా సైలెంట్గా చూస్తానే. జనాలు ఉంటాయి, అవి అంతే అనుకుంటా, సైలెంట్గా ఉంటాయి అనుకుంటా. ఇట్లా షో అని కొట్టినా కానీ వెళ్ళట్లేవు. వాటికి భయం అయిందో మరి ఏమైందో, నేను స్ట్రేంజర్లా కనబడతాను, ఎలా కనబడతాను వాటికి అయితే డౌటే. కానీ మొత్తానికి అయితే అవి చూడండి ఎలా చూస్తున్నాయో. కొంచెం సైలెంట్గా ఉంటే అవి చూడండి అటు ఇటు కదులుతున్నాయి. అదైతే నెమలి పింఛం ఎప్పుడన్నా విప్పటప్పుడు చూడాలండి. అసలు నెమలి పింఛం ఎప్పుడు విప్పంగా నేను కూడా చూడలే. ఇంతవరకు ఎవరైనా చూసారా? చూస్తే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా అలానే చూడండి. నాకు కూడా నెమలి అంటే బాగా ఇష్టం అండి. మన జాతీయ పక్షి కదండి నెమలి. మన జాతీయ పక్షి కావడం వల్ల, అందులో నాకు కూడా నెమలి ఇష్టం కావడం వల్ల దీని కాడ ఎక్కువ
టైం స్పెండ్ చేసాం. కొంచెం ముందుకెళ్తే ఇంకా నెమళ్ళు ఉన్నాయి కానీ ఈ నెమళ్ళు ఇక్కడ చూశాక అటు వెళ్దాం. చూడండి దగ్గర నుంచి తీసా, ఇది చూడండి ఎలా ఉందో, మామూలు లేదు. అలానే ఇక ఈ ప్యారెట్స్ అండి, ఇగో ఎల్లో కలర్ నేను కూడా చూడడం ఫస్ట్ టైం. రామచిలుక అంటారుగా, రామచిలుకల్ని ఎల్లో కలర్ చూడడం ఫస్ట్ టైం అండి. చూడండి చూడండి అగో ఎల్లో కలర్ని ఇంతవరకు చూడలేదండి. ఇక అలానే కొంచెం పక్కకి వెళ్దాం. పక్కకి వెళ్తే వైట్ కలర్ పికాక్ ప్యారెట్, వైట్ కలర్ ప్యారెట్ మనం చూడడం ఫస్ట్ టైం. కానీ ఇన్ని కలర్స్ ఎప్పుడు చూడలేదండి, ఇన్ని వేరియంట్స్, ఇన్ని కలర్స్ ఉంటే నేను కూడా అనుకోలే, నాకు కూడా తెలియదు. చూడండి అవి టీని నేను ఓపెన్ చేస్తాను అనుకో, నా దగ్గరికి వచ్చాయి కానీ నేను ఓపెన్ చేయలేను. ఇది వాళ్ళు పార్క్ వాళ్ళు ఒప్పుకోరు కదా మనం ఓపెన్ చేయాలనుకుంటే, వాటికి అందులోనే బంధించారు. ఇక చూడండి అవి అటు ఇటు మరీ ఎగురుతూనే ఉన్నాయి. చూడండి వీటికి ఏం చేస్తున్నాయో చూడండి. అది ఏం చేస్తుందో కానీ అక్కడ ఉంది. ఇవో ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి, అటు ఇటు ఇటు అటు ఎగరడం, దూకడం అన్నీ చేస్తున్నాయి. వాటి ఫ్రెండ్స్ అనుకుంటా, అన్ని ఫ్రెండ్స్ అయిపోయాయి మొత్తం. మామూలుగా డ్యాన్స్లు ఇస్తారు. ఇక్కడ ఒక పక్షి ఉంది కదండి, ఆ పక్షి పేరు ఏంటో చెప్పండి. ఈ పక్షి అండి, ఇది కూడా అదే అండి.